మండలానికి సంబంధించి చాలా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ గుర్తుగా గత కొద్ది రోజుల నుంచి 2004 నుంచి 2023 వరకు నేనే రాజును, నేనే మంత్రిని, నాకు ఎవరు పోటీ లేరు, ఈ లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న రోజు గెలుపు నాదే, నేను 50,000 మెజార్టీ కంటే 1,00,000 మెజార్టీకి హరీష్ రావు మెజార్టీ ఎంత మెజార్టీ ఉందో అంత మెజార్టీని దాటి నేను గెలుస్తా, నా అంత ధర్మంగా పరిపాలించే వాళ్ళు ఎవరు లేరు, నా అంత గొప్పవారు ఎవరు లేరని చెప్పి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై, నాపై మేము రాచరిక పరిపాలన చేస్తున్నమాట, మేము రాక్షస పాలన చేస్తున్నమాట. 2004 నుంచి 2023 వరకు, 2004 నుంచి 2009 వరకు మేడారం నియోజకవర్గం, ధర్మారం మండలం, వెల్గటూరు మండలం, 2009 నుంచి 2023 వరకు ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ 2 మండలాలు కూడా ధర్మపురిలో నేర్చేది. వారు చేసినటువంటి పని ఏదో ఒకటి చూపెట్టమనండి, ఒక పని చూపెట్టమని. నేను ఇది మార్పు ఒక డిగ్రీ కళాశాల తీసుకొచ్చిన పిల్లలకు, ఇక్కడ చదువుకునే పిల్లలకు, ఇక్కడ నిరుద్యోగ యువకులకు ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చిన. నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్న, నా శాఖ మంత్రిగా ఉన్న నేను ధర్మారం వెల్గటూరు మధ్యలో ఉన్న రాజరాపల్లి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ పక్కా బిల్డింగ్ నిర్మాణం చేసిన. మైనార్టీ శాఖ, నా చేతిలో మైనార్టీ శాఖకు సంబంధించినటువంటి పిల్లల చదువు కోసం ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టిన. ఆయనకు ఎంతమంది పిఎల్ తెలుసా అండి? 7 పిఎల్. ప్రథమ పిఏ మోహన్, రెండో పిఏ వామన్ రావు, మూడో పిఏ తిరుపతి గౌడ్, నాలుగో పిఏ జితేందర్. అంటే ఇది తెలిసినటువంటి పిఎల్ కాదు. ఇంతమంది పిఎల్ని పెట్టుకొని 2004 నుంచి 2023 వరకు ఈ ప్రాంతంలో రాజ్యాన్ని ఏది. మీకు నిజంగా చిత్తశుద్ధి, ధర్మం మాట్లాడతావు కదా. ధర్మారం వెల్గటూరు మండలం 2 మండలాలకు సంబంధించిన 2 టీఆర్ఎస్ నాయకులను ఒక టైం డేట్ పెట్టుకో, 2 బస్సులు పెట్టుకో. మేము మా కార్యకర్తలు కొన్ని బస్సులు పెట్టుకుందాం. నా కార్యకర్తలు నేను ఎక్కించుకుంటా, నీ కార్యకర్తలు నువ్వు ఎక్కించుకో. ఫస్ట్ సిద్దిపేట పోదాం, అక్కడ మంత్రి కదా హరీష్ రావు, సిద్దిపేట మంత్రి కదా. హరీష్ రావు సిద్దిపేటను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాడు, ఎన్ని మండలాలకు ఐటీఐ కళాశాలలు పట్టుకొచ్చిండు, ఆయన నియోజకవర్గం ఎన్ని పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసిండు, ఆయన ప్రాంతానికి ఎన్ని డిగ్రీ కళాశాల తీసుకొచ్చిండు, ఆయన ప్రాంతానికి సంబంధించిన 100 పడకల ఆఫీసర్ ఏ విధంగా అప్గ్రేడ్ చేసిండు. అదేవిధంగా సిరిసిల్ల పోదాం, మన మంత్రులే కదా, నీ లెక్క వారు కూడా మంత్రిగా పనిచేసింది కదా. వారు ఏ విధంగా వారి నియోజకవర్గంలో పూట ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ కేవలం 15 నెలల లోపల మా పరిపాలన మీద అంత ఆక్రోశం ఎందుకు, అంత జెలసీ ఎందుకు, అంత బాధ ఎందుకు, అంత ఉద్రేకం ఎందుకు? మీ కడుపులో ఉన్నటువంటి ఉక్రేషంతో నీ యొక్క చేరైతే భజన పరుడు, నీ దగ్గర మెప్పు పొందాలని చెప్పి నీ నాయకత్వాన్ని మా మీద ఎగేసి విచక్షణ రహితంగా మాట్లాడిపిస్తాను కదా. మేము పోలీసులను ఉపయోగిస్తే నీ కార్యకర్త అంటూ రాత్రి ఇంట్లోకి బయటకు వచ్చా. నేను పోలీసులను ఉపయోగిస్తే నీ కార్యకర్త ఇలా
ధర్మారం మండలం ఉడిపి ఒకటి ముంగట నిలబడా నువ్వు నేర్పిన నీ సామ్రాజ్యంలో జరిగింది కదా రాత్రిపూట హౌస్ అరెస్ట్ చేసుడు, తెల్లారంగా 4 గంటలకు వచ్చి పోలీసులు పట్టుకపోయి పోలీస్ స్టేషన్లో పొద్దుందా కూర్చుని పెట్టుకున్నాడు. ఈ ధర్మారం మండలానికి సంబంధించిన కొంతమంది నీ వ్యతిరేకంగా వార్తలు రాస్తే ప్రెస్సుల మీద కేసులు పెట్టించుడు చెప్పమంటావా ఇంక చిట్టా? నువ్వు రాచరిక పరిపాలన, రాక్షస పరిపాలన నీవు చేసినావు కాబట్టి పచ్చకాపిలో ఊరంతా పచ్చగా కనబడుతుంది కాబట్టి ఎదుటి వాళ్ళని కూడా అది ఆలోచన పరంగా నువ్వు మాట్లాడుతున్నావు సోషల్ మీడియాలో. నీవు విప్పుగా మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా ఒక్కడు ఎదురు మాట్లాడితే తెల్లారి ఏమైంది పోలీసు తెల్లారి 5:30 పోలీసుకి వచ్చింది. ప్రెస్సులు రాసినా వాళ్ళ మీద కేసులే, ఏ పార్టీ రాస్తే వాళ్ళని SC ST కేసు పెట్టించుడే, లేదా నాన్ అవైలబుల్ కేసు పెట్టించుడే. నా కార్లో పేపర్లు వేసుకురామా, నా కార్లో పొద్దుగా